మార్కెట్లో అందరు రైతుల మీద మన కాయలని ఒక ₹100 ఎక్కువే పడుతున్నారు. చాలా అంటే చాలా క్వాలిటీ విషయం అనమాట. వ్యవసాయం చేయదలుచుకుంటే అన్ని అలవాట్లు మనకి ఆటోమేటిక్గా మలుచుకోవాలి. పరిస్థితిని బట్టి ఏర్పాటు చేసుకోవాలండి. అందరికీ నమస్కారం అండి. మనం దోస తోట పెట్టుకుని 70 రోజులు అవుతుందండి. అంటే అంతకుముందు ఇది మొత్తం కూడా వరదొచ్చి పోయిందనమాట. పోయిన తర్వాత అందరూ కూడా మినుము వేశారు. మనం మినుము చిమ్మలేదనమాట. దోస తోట పెట్టాము. అంటే మినుము కొద్ది భాగం వేసాం కానీ అది మొత్తం కూడా అయిపోయింది. అంటే మన ఇంట్లో వరకే మినుము వేసుకుని మిగతాది మొత్తం కూడా కూరగాయలు పెట్టుకోవడం జరిగింది. అందులో ఈ దోస తోట అండి. మన దోస తోట మొత్తం కూడా 2 స్టెప్పులు వేసుకున్నామండి. అంటే 2 ఎకరాలు వేసాం కదా. 2 ఎకరాల్లో 1 ఎకరం ఒకసారి ఇది అయిపోతా ఉండగా వచ్చే విధంగా ఇంకోటి మనం వేసుకున్నాం అనమాట. ఇది మొత్తం కూడా మీకు చూపిస్తాను. ప్రస్తుతానికైతే ముందుగా వేసుకున్నటువంటి దోస తోట ఇదండి. ఇది మన 70 రోజులు అని చెప్పాను కదా. ఇప్పుడు కాయ కోస్తున్నారు. అంటే ఇంతకు ముందు 2 రోజుల క్రితం ఒక 10 టిక్కీలు కోసామండి. మామూలుగా అయితే అక్కడొక్క కాయ బండి వస్తూ ఉంటాయండి. కానీ అలా కొయ్యకూడదు ఎప్పుడు కూడా. రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దోస తోట అనేది ఎప్పుడైతే జనం తిరగటం మొదలేస్తారో ఆటోమేటిక్ ఇది మొత్తం కూడా పండెత్తిపోద్దండి. అంటే దీని బ్యాక్టీరియల్ అంటే ఇన్ఫెక్షన్లో తెగుళ్ళు వచ్చి ఇది మొత్తం కూడా పండిపోవడం జరిగిద్ది. అంటే తర్వాత వచ్చే కింద ఓట రాకపోవటం, వచ్చిన పూత నిలబడిపోవడం జరిగిద్ది. అందుకని చెప్పి ఎప్పుడైనా సరే దోస తోట ఎక్కువ మొత్తంలో కాయ పండిన తర్వాతే దిగాలండి. అంటే 10 సార్లు 15 సార్లు కొత్తి అయిపోయే విధంగా ప్లాన్ చేసుకుని దిగాలండి. సొంత మనుషులు కోసుకుంటే ఏమైందంటే తోటలో మనం జాగ్రత్తగా తిరుగుతాం కాబట్టి మనం జాగ్రత్తగా ఆకుని తప్పించి అడిగేయటం, తీగను తప్పించి అడిగేయటం, జాగ్రత్తగా మనకు కనిపించే కాయలు కోసుకోవడం చేస్తాం కాబట్టి మనకి ఇబ్బంది ఉండదండి. చూడండి ఇప్పుడు ఇక్కడ వేసుకున్నాను కదా, ఇది 1 ఎకరం అండి. దీని తర్వాత ఇంకో ఎకరం వేసుకున్నాను, ఈ 2 ఎకరాలు. ఇప్పుడున్న రేట్ అయితే మనకి టిక్కీ అంటే ఒక 50 నుంచి 55 కేజీలు అయింది దోసకాయలు వచ్చేసి. ఇది వచ్చేసి మనకి 800 నుంచి ₹1000 మధ్యలో పడుతుంది. నిన్న ఒక 10 టిక్కీలు కోసాం అనమాట. ఇదే విధంగా ఉంటే అంటే మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇకపోతే పోయినసారి ఒక వారం క్రితం ఒక 3 రోజులు వర్షం ముసురు పట్టిందండి వాయుగుండాల మూలాన. దాని మూలాన ఏంటంటే ఒక 250 నుంచి 300 టిక్కీలు దిగేది మనకి. కాకపోతే ఏంటంటే దాంట్లో దాదాపు 25% వరకు డ్యామేజ్ అయింది. కానీ తోటనైతే మనం నిలబెట్టుకోవడం జరిగిందనమాట. ఆల్రెడీ పడి ఉన్న కాయ మనకి దక్కడం జరిగింది. ఇది మొత్తం కూడా ఏ విధంగా ఉందో మొత్తం కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు చూడండి, అటేపు మా నాన్న కోస్తున్నాడు. అది వచ్చేసి ముందు పెట్టుకున్నదండి. దాదాపు 70 రోజుల పైన అవుతుంది. అదే దానికి దీనికి ఒక 30 రోజులు గ్యాప్ ఇచ్చి ఇది పెట్టుకోవడం జరిగిందనమాట. అది 1 ఎకరం, ఇది 1 ఎకరం అనమాట. అది అయిపోయేలోపు ఇది వచ్చిద్ది. ఎలా ఎందుకు డిజైన్ చేసుకున్నామంటే మనం ఒకవేళ మార్కెట్ కనుక ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్టయితే ఒకవేళ దానికి తగలపోయిన రేటు దీన్ని తగిలిద్దని చెప్పి ఒక ఎస్టిమేషన్తో వేసాం. మామూలుగా అయితే మనకి ఎప్పుడైనా సరే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నుంచి మన దాదాపు మార్చి, మే వరకు కూడా ఈ కూరగాయ అనేది అమ్మటం జరిగిద్ది. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు కానీ, భూగర్భ జలాలు అందుబాటులో లేకపోవటం వలన కానీ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కూరగాయ పంటం అనేది జరగదు. కాబట్టి ఈ 5-6 నెలలనే మనం ఫోకస్ చేసుకుని ఈ కూరగాయ పైరు కనుక స్టెప్ బై స్టెప్ అంటించుకుంటే ఏమైందంటే రైతులకి ఉపయోగకరంగా ఉండిద్ది. ఒక దాంట్లో తగలపోయినా కానీ రెండో దాంట్లో తగలడానికి ఆస్కారం ఉండిద్ది అనమాట. కాబట్టి ముదురు పైరు ఒక రకంగా, అది అయిపోయిన తర్వాత వచ్చే విధంగా ఇంకో రకంగా మనం డిజైన్ చేసుకుని వేసుకోవడం జరిగిందనమాట. ప్రస్తుతానికి చూడండి కాయ అయితే ఏ విధంగా దిగుతుందో. ఇందాక చెప్పాను కదా, అదేవిధంగా తోట మొత్తం కూడా ఒకే స్టేజ్లోకి వచ్చిన తర్వాత మాత్రమే దోసకాయ అనేది మనం తిరిగి కొయ్యడం జరగాలన్నమాట. ప్రస్తుతానికైతే కాయ కోస్తున్నారు కదా, ఈ కాయ మొత్తం కూడా జారేసిన తర్వాత దీని గురించి మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి కాపు ఏ విధంగా కాసిందో మనది. కాపు మంచి కాపు కాసిందండి. కాకపోతే ఏంటంటే ఇదే వానే మన ముసిరే కొంచెం తేడా చేసింది, కానీ లేకపోతే ఇంకా నెంబర్ 1గా ఉండేది. 100కి ఒక 20 టిక్కీల దాకా కులిపోయింది మొత్తం చేను మీద. పోత అంత అయిపోయేది. చూడు అసలు ఎంత చిరగ్గా అనుకుంటున్నాడు. ఇంటికాడ పెట్టి వస్తా నువ్వు కొడుకురా. చూశారు కదండి కాయ అంత క్వాలిటీగా ఉందో. ఇకపోతే అండి దోస తోట వేసే రైతులకి ఎప్పుడైనా సరే ఒక సూచన అండి. అంటే మాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ఈ మధ్య సీడ్ ఒక కాపు కాసిన తర్వాత తోట మొత్తం కూడా తెగులొచ్చి మాడిపోవటం, కాపు మళ్ళీ రెండో కాపుకి రాకుండా ఉండటం అటు జరుగుతుందన్నమాట. అందుకని ఏంటంటే
మనం గమనించింది ఏంటంటే మనం తీసుకుని పెట్టుకున్న విత్తనాలు ఆరోగ్యంగా ఉండటం అనేది మనం గమనించామన్నమాట ఈ పొలంలో. కాబట్టి ఏంటంటే రైతులు ఎవరైనా సరే ఒకవేళ సీడ్ మీకు ఏదైనా మంచి సీడ్ దొరికిందనుకోండి, అది మీ చేలో బాగా కాసిందనుకోండి, దాని నుంచి విత్తనాలు తీసుకుని మీరు జాగ్రత్త చేసుకుని మళ్ళీ మీరు దాన్ని పెట్టుకోవడమే చేసుకుంటే ఏంటంటే దోసల్లో మంచి ఫలితాలు రావడం అనేది మనం గమనించామన్నమాట. అందుకని చెప్పి ఈ సీడ్ గురించి చెబుతుంది. ఈ ఏరియాలో చాలామంది కూడా సీడ్ పెట్టారు, వాళ్ళకి అదే పరిస్థితి. తొలి కోత మాత్రం నెంబర్ వన్గా కాస్తుంది, తర్వాత తోట ఒకసారి మొత్తం కూడా జారిపోతుంది అనమాట. అట్ట కాకుండా అదే మనం తీసుకుని ఇత్తనం నాటిత్తనం అయితే ఏమైందంటే జాగ్రత్తగా కోసుకున్నాం అనుకోండి 2-3 కాపులు కాసే అవకాశం ఉండిద్ది. అందుకని చెప్పి రైతులు ఎవరైనా సరే తీసుకుని విత్తనాలు పెట్టుకుంటే ఈ దోస తోటలో మంచి ఫలితాలు ఆశించవచ్చు అనమాట. మనం మా బరువు ఉంటాయండి, మామూలు బరువు, అందుకని సగం సగం మోసుకెళ్తున్నాం. చేద్దామండి కొద్దామండి కానీ పొద్దున్న కోయచ్చులే. ఇది నాన్న ఇది కుట్టొచ్చు. ఇవాటి వరకు అయితే ఇంతేనండి. రేపు పొద్దున్నే మీకు దీని గురించి క్లియర్గా చెబుతాను. చీకటి పడి వచ్చామండి, టైం చాలేదు, లైట్ ఫెయిల్ అయిపోతుంది. ఉంటానండి, రేపు పొద్దున్నే కలుద్దాం. అందరికీ నమస్కారం అండి. నిన్న పొద్దుపోయిందండి, మీకు చెబుదామంటే మొత్తం కూడా చీకటి పడిపోయింది. ఇంక సరిగ్గా రావట్లేదని చెప్పి క్లోజ్ చేసి వెళ్ళిపోయాం. మళ్ళీ పొద్దున్నే వచ్చామండి కాయ కోయడానికి. ఇప్పుడైతే మొత్తం పొద్దున్నే వచ్చి కాయ కోసేసామండి. అమ్మోళ్ళు కుడతా ఉన్నారు. ఇకపోతే ఏంటంటే మీకు చెప్పాను కదండి 2 భాగాలుగా వేసుకున్నాం మనం అని చెప్పి. అయితే మనం వచ్చేసి సాలుకి గ్యాప్ వచ్చేసి 2 గజాలన్నర పెట్టుకున్నామండి. పాదుకు వచ్చేసి 5 మొక్కల కాడకి వేసుకున్నాము. అయితే ఈ 2 ఎకరాలకు వచ్చేసి మనకి 6 గిద్దలు పట్టినాయండి. అంటే ఎకరానికి వచ్చి 3 గిద్దల కాడకి పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ లేతలో వచ్చేసి కలుపు తీపిస్తున్నామండి. ఒకేసారి కలుపు తీపిచ్చేసుకుంటే ఏంటంటే పద్దాక చేలో జనం తిరగకుండా ఉంటే తెగుళ్ళని ఆగటానికి ఆస్కారం ఉండిద్ది. అన్నీ బాగుంటే రేటు కనుక కలిస్తే మార్కెట్ ఉంటే అంటే దీంట్లో లక్షలు రావడానికి లక్షలు రాపోవడానికి అనేక రకాల వేరియేషన్స్ ఉంటాయండి. ఎలాగంటే మొన్నటిదాకా తెగిన దోస తోట ఏంటంటే అందరికీ వచ్చేసి 300 కాడకి అమ్మింది, ఇప్పుడు 1000 రూపాయల కాడకి అమ్మింది. నిజంగా కాసి మార్కెట్ కనుక కలిస్తే నిజంగానే లక్షల్లో వస్తుంది ఆదాయం. ఎకరానికి వచ్చి ₹1,00,000 పైన మిగులు ఆదాయం అనేది వచ్చింది. అదే మరి మొన్నటిదాకా 300 అమ్మిన వాళ్ళ పరిస్థితి ఉంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఖర్చులకు కూడా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. లక్షల్లో ఆదాయం రావడానికి అనేక రకాలైనటువంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి. దాని ప్రకారం అయితేనే కుదిరిద్ది. ఎక్కడో 10 మందిలో ఒక రైతుకి అప్పుడున్న సీజన్ బట్టి, వాళ్ళు చేసిన విధానాన్ని బట్టి, వాళ్ళకి ఉన్న అదృష్టాన్ని బట్టి కూడా ఉండిద్ది అనమాట. అది వ్యవసాయం లాభదాయకంగా ఉండాలంటే మార్కెట్ని ఆలోచించి అనేది కూడా రైతు అనేది పంట వేసుకోవడం జరగాలి. చూశారు కదండి, చూడండి ఇది మొత్తం కొంచెం మొత్తం మనం అక్కడికి మోసేసుకుని ఒకసారి ఏర్పాటు చేసిన తర్వాత చూపిస్తాను. ఈ 55 నుంచి 60 కేజీలు ఉంటాయండి. ఉన్న దాంట్లో తెలివిగా చేసుకోవడమే. నేను లేకపోతే మా నాన్న అనుకోండి ఆ చివరి నుంచి మోసుకుంటూ వచ్చేవాడు. అందుకని చెప్పి బండి ఉందిగా, బండి మీద చేరుతామని చెప్పి చేస్తున్నాను. చూశారు కదండి మనం పండించిన కాయలండి ఎట్లా ఉండే చూసారా, మంచి క్వాలిటీతో వచ్చినాయి అనమాట. మార్కెట్లో అందరు రైతుల మీద మన కాయలు అనేవి ₹100 ఎక్కువే పడుతున్నారు. చాలా అంటే చాలా క్వాలిటీ వచ్చినాయి అనమాట. రైతు ఎప్పుడైనా సరే విత్తనం ఎంచుకునే విధానంలోనే రైతు అనేది డెవలప్ జరగటం జరిగిద్ది అనమాట. చాలా జాగ్రత్తగా ఆలోచించి విత్తనాన్ని ఎన్నుకోండి. అదేవిధంగా భూమిని సారం కోల్పోకుండా ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఉండండి. మనం ఎక్కువ ఫెర్టిలైజర్ వాడకుండా
మనం కొద్ది ఫెర్టిలైజర్ వాడినా కానీ దాన్ని మొక్క పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే విధంగా మొక్క తీసుకునే విధంగా ఉండేటట్టు ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా రైతు అనేవాళ్ళు జీవన ఎరువులు వాడుకోవాలి. కొన్ని రకాల జీవన ఎరువులు బాగా పనిచేస్తున్నాయండి. అందులో నేను బాగా వాడి చాలా మంది రైతులతో వాడించినవి కొన్ని రకాల జీవన ఎరువులు ఉన్నాయి. అందులో ఫిప్సోల్ కంపెనీ వాళ్ళే బాగా పనిచేస్తున్నాయండి. వాళ్ళు ఏంటంటే జెల్ బేస్డ్ బ్యాక్టీరియా అనమాట. అవి చాలా అంటే చాలా రైతులకు ఉపయోగకరంగా ఉన్నాయి. నేను ఎవరెవరికైతే రైతులతో వాడిచ్చానో వాళ్ళందరితో కూడా మీకు వీడియోలు చేసి వాళ్ళు ఏ రకంగా లబ్ధి పొందారో చూపిస్తాను అనమాట. వాస్తవానికి ఈ వీడియోలో చెప్పమని ఎవరు నన్ను అడగలేదు. వాళ్ళు తయారు చేసినటువంటి ప్రోడక్ట్ ఖచ్చితంగా రైతుకు ఉపయోగపడిద్దని మాత్రమే నేను చెబుతున్నాను అనమాట. చూడండి, కావాలంటే నేను దీనికి మొత్తం కలిపి ఇప్పుడు లేతలకైతే ఇంతవరకు నేను గుప్పిడి పిండి కూడా వేయలేదు. ముదురుకైతే ఒకసారి లాస్ట్ టైము ఇంక మన పింద కడుతున్న టైంలో ఒకసారి ఫెర్టిలైజర్ వేసి చాలా అంటే చాలా తక్కువ మోతాదులు వేసాను. స్టార్టింగ్లో మొత్తం కూడా వీళ్ళ ట్రైకోడెర్మా కానీ సుడోమోనాస్ కానీ వీళ్ళు శక్తి అని చెప్పి మొత్తం బ్యాక్టీరియా అన్నమాట జెల్ బేస్డ్లో ఇంజెక్ట్ చేశారు IG4 టెక్నాలజీ ద్వారా. అంటే అది పెద్ద ప్రాసెస్ అంటే దాని గురించి మీకు నేను తర్వాత వీడియో చెబుతాను ఒకసారి. అంటే దీన్ని స్టేజీ వారి వాడుకోవాలన్నమాట. గిన్ని ఇసుకలో కలిపి వాడుకోవడం కానీ మొదలెంట పోయడం కానీ జరిగిందంటే వీళ్ళు టెక్నాలజీలో వచ్చినటువంటి ఈ జీవన ఎరువులు ఏవైతే ఉన్నాయో భూమికి చాలా ఉపయోగకరం. అదేవిధంగా రైతుకు చాలా పెట్టుబడి తగ్గి దిగుబడిని ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉండిద్ది. 100% రిజల్ట్ ఉన్న ప్రోడక్ట్లు రైతులకి. ఇంకోటి భూమి యొక్క సారాన్ని కోల్పోకుండా భూమిని కాపాడటానికి ఉపయోగపడే ప్రొడక్ట్స్ కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే అండి, ఇప్పటికైతే మనం వాళ్ళకి ఎన్నండి ఒక 9 కోసినట్టున్నాము. సొంత మనుషులం కానీ ఇంకా వాళ్ళకి ఎంత మించి చేయలేమండి. ఇప్పటికే మామూలు నరాలని లాక్కుపోతాయి. పొద్దున్నే వచ్చాము, మీకు కాకపోతే పని అంతా అయిపోయిన తర్వాత మీతో మాట్లాడటం జరుగుతుంది అనమాట. రెండేళ్ళు ఒక ముద్ద అన్నం తిని మాట్లాడుకుందాం. ఏం కూరమా? వంకాయ కూర, గోంగూర పచ్చడి, కాకరకాయ పచ్చడి, పొడిమిరకాయల పచ్చడి తినేశారు మీరు? తిన్నావు. వ్యవసాయం చేయదలుచుకుంటే అన్ని అలవాట్లు మనకి ఆటోమేటిక్గా మలుచుకోవాలి. పరిస్థితిని బట్టి ఏర్పాటు చేసుకోవాలి అన్ని. కూర మాత్రం ఎరగొట్టేసాం. మొత్తం వంకాయ కూర వండింది మా అమ్మ, భలే వండింది. ఏం తల్లి, అమృతం ఉన్నట్టుంది కూర మాత్రం. ఈ 2 రోజుల నుంచి జిడ్డు మంచి పట్టే వరకు ఒక్కసారి చేను మారిపోయిందండి. మనకేం తొందరగానేమో ఏమి స్ప్రే చేయబుద్ధి కాదు. చాలే, చూశారు కదండి. ఈ విధంగా చేసుకుంటేనే వ్యవసాయం. కష్టపడే తత్వం ఉండి, సొంత పొలం ఉండి, అమ్మ నాన్న సపోర్ట్ ఉంటే ఎవరైనా వ్యవసాయ భూములు ఉన్నవాళ్ళు చేసుకుంటే ఉపయోగకరంగా ఉండిద్ది. అంతేగాని ఏం అవగాహన లేకుండా ఈ వ్యవసాయాల్లోకి వచ్చి యూట్యూబ్లో వీడియోలు చూసి లక్షలు వస్తున్నాయి అని చెప్పి మోసపోమాకండి. వ్యవసాయం మీరు అనుకున్నంత ఇదిగా ఉండదు. చాలా అంటే చాలా కష్టం అనమాట. ఇల్లు ఒళ్ళు మొత్తం గొల్లయిద్ది అవగాహన లేకుండా వస్తే. చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. ఉంటానండి, మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.